ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాది వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడికి నేను ఎంతో వందనస్తున్నాయి ఉన్నాను. ఈ దినమున ఈ సమయమున మనము దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడు, అసలు దేవుడు మనల్ని ప్రేమించడానికి గల కారణం ఏంటి అనేది బైబిల్లో నుండి కొద్ది విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దావీదు ఒకానొక సమయంలో మనందరికీ తెలుసు, దావీదు ఒక విషయంలో దేవుడి దగ్గర అంటాడు, నీవు నన్ను ఇంతగా హెచ్చించటానికి నేను ఏ మాత్రపు వాడను, నేను నా కుటుంబము ఏ పాటిది, నీ ప్రేమ ఎంతో గొప్పగా నా పట్ల ఉన్నది అని దావీదు తెలియచేస్తూ ఉంటాడు అనమాట. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కనుక మనం చాలా క్షుణ్ణంగా బైబిల్ని ధ్యానం చేస్తూ వస్తుంటే ప్రతి అధ్యాయంలోనూ దేవుడి యొక్క ప్రేమ కనపరచబడుతూ ఉంటుంది. దేవుడు తన ప్రజల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది ప్రతి ఒక్క అధ్యాయంలో, ప్రతి ఒక్క పుస్తకంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు పొందపరిచి ఉన్నాడు. ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని ప్రేమించడానికి గల కారణం ఏమై ఉంటుంది అనేది ఈరోజు మనం ఒక 3 విషయాలు దేవుని యొక్క వాక్యం నుండి మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, గ్రంథాలు తెరుద్దాం. పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. పరమగీతాలు 2వ అధ్యాయము 4వ వచనం. అతడు నన్ను విందుశాలకి తోడుకొని పోయెను, నా మీద ప్రేమ ధ్వజమును ఎత్తెను. హీ హ్యాస్ రైజ్డ్ ఏ లవ్ బ్యానర్ ఆఫ్ లవ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే దేవుడు తన ప్రేమ ధ్వజాన్ని ఎత్తుతాడు. ఈ పరమగీతాలు అనేది మనం చాలా క్షుణ్ణంగా ఆధ్యాత్మికంగా మనం చదువుకోవాలి. ఇది ఆర్ఆర్కే మూర్తి గారు అంటారు, ఇది సంఘానికి దేవుడు రాసినటువంటి ఒక ప్రేమ లేఖ. సో ఇది ఎటువంటి పెడ అర్థాలతో మనం చదువుకోకూడదు, కానీ ఇది సంఘం పట్ల దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అనేది ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ పుస్తకాన్ని గ్రంథకర్త ఎవరంటే సొలొమోను, మహాజ్ఞాని. సొలొమోను బైబిల్లో 3 పుస్తకాలు రాశాడు. పరమగీతాలు, సామెతలు, ప్రసంగి గ్రంథము. ఈ 3 పుస్తకాలు ఒకేసారి రాయకుండా వివిధ కాలాల్లో ఆయన రాసినట్టు బైబిల్ హిస్టారియన్స్ చెప్తూ ఉంటారనమాట. యవన కాలంలో ఉన్నప్పుడు పరమగీతాలు, తన పెళ్లి అయిన తర్వాత ఆయన సామెతలు రాశాడని, అదేవిధంగా పెళ్ళి అయిన తర్వాత కొంతకాలం తర్వాత ప్రసంగి గ్రంథం ఆయన రాశాడని చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం చదువుకున్నటువంటి పరమగీతాల్లో దేవుడు చెప్తున్నాడు, తన ప్రేమ ధ్వజము మన వైపు ఎత్తి ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది అని చాలాసార్లు వింటూనే ఉంటాం. దావీదు కూడా అంటాడు, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18 నుండి 22 వచనాలు కనుక మనం చదివితే అక్కడ దావీదు అంటాడు, నీవు నన్ను ఇంతగా ప్రేమించడానికి నేను ఏ పాటి వాడను. ఏంటంటే నిజమే, ఈరోజు మనల్ని దేవుడు ప్రేమించడానికి మన దగ్గర ఎటువంటి అర్హత లేదు. మరి ముఖ్యంగా మనకేదో మన దగ్గర ఉంది కదా అని చెప్పి దేవుడు మనల్ని ప్రేమించట్లేదు. దేవుడు మనల్ని ప్రేమించడానికి గల కారణం ఏమై ఉంటుంది, ఒక 3 విషయాలు చెప్పి ఈ వాక్యాన్ని నేను ముగింపు తీసుకొస్తాను. చూడండి, మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడంటే మనము ఆయనతో ఒక మంచి సంబంధం కలిగి ఉండాలని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి? దేవుడితో ఒక సంబంధం కలిగి ఉండాలంటే ప్రాథమికంగా మనం ఏమి కలిగి ఉండాలి అనేది దేవుని వాక్యంలో చూస్తున్నాం. మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే మనము ఆయనతో ఒక మంచి సంబంధం కలిగి ఉండాలని ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 వచనం నుండి 36వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా ఉంది. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారు ఎవడు? ఎవ్వరు మనల్ని క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాటు అనేది ఏంటంటే ఒక సపరేషన్స్ అన్నమాట. ఎడబాటు అనేది సపరేషన్. ఏంటంటే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవ్వరు ఎడబాటు వాళ్ళు లేనే లేరు. కానీ ఎందుకు అనేది మనం చూస్తే 37, 38 వచనాల్లో ఉంటుంది, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనందు మనల్ని ఎడబాపు ఎవ్వరూ లేరని నేను రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట, సంఘానికి చెప్తున్నటువంటి, రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన చెప్తున్నది ఏంటంటే దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించడానికి గల కారణం ఏంటంటే దేవుడు మనల్ని ఒక మంచి రిలేషన్ కలిగి ఉండాలని, దేవునితో మంచి సమయం, మంచి సంబంధం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే మనకున్నటువంటి ఒకే ఒక్క మార్గం ఏంటిదంటే ప్రార్థన.
ప్రార్థన అనేదే దేవుడికి మనకి ఒక మంచి సంబంధాన్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. యేసు ప్రభు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన చాలాసార్లు అనేకమైనటువంటి సార్లు ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన తన తండ్రితో ఒక సంబంధం కలిగి ఉన్నాడని, అటువంటి మాదిరినే మనకి విడిచిపెట్టి వెళ్ళాడని మనం బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మనం చూస్తాం. ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. యేసు ప్రభు వారు చిన్న పిల్లల గురించి ప్రార్థన చేస్తారు. అదేవిధంగా లాజరు, బయటికి చనిపోయిన లాజరు గురించి లాజర్ని బయటికి రమ్మని ప్రార్థన చేస్తారు. అదేవిధంగా ఆయన గత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటారు. అదేవిధంగా శిష్యుల కొరకు ప్రార్థన చేశారు. ఇంకా చాలా విషయంలో అనేక మంది జనాల కొరకు ఆయన ప్రార్థన చేశారు. సిలువలో కూడా ఆయన మనందరి కొరకు ప్రార్థన చేశారు. ప్రతి దగ్గర ఆయన ప్రార్థన చేస్తూనే వచ్చారు. ప్రార్థన చేయడం వల్ల ఏమి వస్తుంది అంటే, మనము మన దేవునికి ఉన్నటువంటి ఆ రిలేషన్ అనేది బాగా స్ట్రాంగ్ అయిపోతుంది. బైబిల్ గ్రంథంలో కనుక మనం ఆదికాండం నుంచి చూస్తే దేవుడితో నడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు కూడా ఆదాము అవ్వని ప్రతి దినము సాయంకాలపు పూట, చల్లని పూట పైనుండి వచ్చి ఆ తోటలో వాళ్ళతో ఫెలోషిప్ చేసి వెళ్ళేవారని దేవుని వాక్యంలో. ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తడానికి గల కారణం ఏంటి అంటే, మొట్టమొదటిగా మనం ఆయనతో రిలేషన్ కలిగి ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. సో మనం ఈ రిలేషన్ ఎలా కలిగి ఉండాలి అంటే, ప్రార్థన ద్వారానే మనం కలిగి ఉండాలి. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయంలో 8వ వచనములో మనం చూస్తాము, దేవుడు ప్రతి దినము కూడా ఆదాము అవ్వతో మాట్లాడడానికి ఆయన వస్తాడు. సాయంకాల పూట, చల్లని పూట వస్తాడని దేవుని వాక్యం ఉంది. అది ఆనోకు కూడా మనం చూస్తే ఆయన కూడా దేవునితో నడిచిన వాడుగా మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా అనేక మంది దేవునితో నడిచిన వారుగా, దేవునితో ముఖాముఖిగా చూసినటువంటి మోషే ఎంతో గొప్ప కార్యం చేశాడు కదా, ఒక వెరీ వండర్ఫుల్ లీడర్. సో ఆయన దేవునితో 40 రాత్రి పగలు ఆయన దేవునితో ముఖాముఖిగా మాట్లాడారు. సో అలాంటి అనుభవాల్లోకి మనము రావాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించడానికి గల కారణం, దేవుడు ఎందుకు మనం ప్రేమిస్తున్నాడు అంటే, మొట్టమొదటిగా దేవుని పట్ల మనం ఒక మంచి రిలేషన్ కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండోదిగా మనం చూస్తే దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అనేది రెండోదిగా మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో దేవుని వాక్యం ఈ రీతిగా ఉంటుంది. చూడండి, కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగాను అర్పించుకొనెను, అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, పరిమళ సువాసనగా ఉండడానికి మనం ప్రేమిస్తున్నాం. సువాసన అనేది బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల రాయబడి ఉంది. సువాసన, పరిమళ వాసన అనేది. ఈ సువాసన అనేది దేవుని జ్ఞానంకి పోల్చబడి ఉంటుంది. కొన్నిసార్లు ఈ సువాసన అనేది మన యొక్క సాక్షి జీవితానికి కూడా పోల్చబడి ఉంటుంది అన్నమాట. మంచి సువాసన అంటే మంచి సాక్షి జీవితం కలిగి ఉండటం. మంచి సువాసన అంటే దేవుని యొక్క జ్ఞానము ఎక్కువగా ఉండటం అన్నమాట. సో ఇక్కడ చూస్తాము, దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, మన జీవితాలు పరిమళ సువాసనగా ఉండాలి అని. పరిమళ సువాసన అంటే మంచి సాక్షి జీవితం మనం కలిగి ఉండాలని దేవుడి యొక్క వాక్యం మనం తెలియజేస్తుంది. చాలామంది చాలా భయంకరమైనటువంటి పాపాలు చేయకపోవచ్చు, కానీ వాళ్ళ నాలుక వలన వాళ్ళు పలకరాని మాటలు పలకడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు వాళ్ళు కోల్పోతారు. అయినప్పటికీ దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన మనల్ని ఇంకానూ ప్రేమిస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి మార్లు ఆయనకి మనకి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. రెండోదిగా మనం చూస్తాం, ఇక్కడ చూడండి, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా ఉంటుంది. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. అంటే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. జ్ఞానుల నాలుక అంటే ఆరోగ్యదాయకం. మనం పలికేటువంటి మన మాటల్ని బట్టే మన ప్రవక్తను ఉద్దేశించి ఉంటుంది. మన ప్రవక్తను బట్టే మన సాక్షి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. మన నాలుక బట్టి మన ప్రవక్తను బట్టి మన సాక్షి జీవితం అనేది అన్నిటికీ ఇట్లా కనెక్ట్ అయి ఉంటుంది. అందుకనే మన దేవుడు ఆకాశం అందున్నాడు, మనము భూమి మీద ఉన్నాము. మనము
కొద్ది మాత్రమే మాట్లాడాలి, ఎక్కువగా మాట్లాడకూడదు అని దేవుని వాక్యం చాలా తేటగా సెలవిస్తుందన్నమాట. సో ఇక్కడ సువాసన అనే విషయానికి మనం వస్తే, బైబిల్ ఇన్సిడెంట్ మనకు తెలుసు. ఒక స్త్రీ బేతనీ గ్రామంలో దేవుడు తన కుష్ఠిరోగి అయిన సీమోను ఇంటికి భోజనంకి కూర్చొని ఉండగా, అప్పుడు ఒక మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరుగుడ్డిని తీసుకొని వచ్చి ఆమె యేసు పాదాల మీద పోసి తొడటం మొదలుపెట్టినప్పుడు ఇల్లంతా సువాసనతో నిండి ఉన్నది అని తెలుస్తుంది అనమాట. అంటే ఒక మంచి సాక్ష్యాన్ని వాళ్ళకి కలిగి ఉండటం అనమాట. మార్తా మరియ కుటుంబంలో కూడా మనం చూస్తే లూకాసు వార్త 12వ అధ్యాయంలో మొదటి వచనాల్లో ఉంటుంది. లాజరు చనిపోయి తిరిగి లేచినప్పుడు వాళ్ళు కృతజ్ఞత కూడిక పెట్టుకున్నప్పుడు మరియ కూడా ఎంతో విలువ కలిగినటువంటి ఆ యొక్క అత్తరు తీసినప్పుడు ఇల్లంతా సువాసన కలిగి ఉంటారు. దేవుడు ఎక్కడ ఇష్టపడతాడు? దేవుడు లాజరు కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఎందుకు అంతగా ప్రేమించాలంటే వాళ్ళు మంచి సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళ ఇల్లంతా సువాసనతో నిండి. ఈరోజు మనం కూడా మంచి సాక్షి జీవితాన్ని, దేవుని గురించిన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉంటేనే మనం సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలి. మన దేవుడు ఎలాంటివాడో ఏంటో తెలియకుండా మనం సాక్షి జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటారు, మంచి దేవుని యొక్క జ్ఞానం మనం కలిగి మనం ముందుకు నడుచుకోవాలి. పేతురు కూడా అదే అంటాడు. 2వ పేతురు 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదివితే, మనము పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానము మనం కలిగి ఉండాలి. అనుభవ జ్ఞానం అనేది అంటే దేవుణ్ణి మనం రుచి చూచి ఎరగాలి. ఆయన ఎటువంటి వాడు, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు అనేది మనం చూడాలి అని దేవుని వాక్యంలో ఉంది. మూడోదిగా మనం చూస్తాము, మొట్టమొదటిగా మనం చూసాము దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, ఆయన మనల్ని ఒక మంచి రిలేషన్ కలిగి ఉండాలని ప్రేమిస్తున్నాడు. రెండోదిగా ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, మనం మంచి సాక్షి జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని ప్రేమిస్తున్నాడు. మూడోదిగా దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అనేది మనం చూస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయము 9-10 వచనాల్లో దేవుని వాక్యము ఈ విధంగా ఉంది. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో నేనును మిమ్మను అలాగే ప్రేమించుచున్నాను. దేవుడు యేసు ప్రభుని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనల్ని కూడా యేసు ప్రభు అలాగే ప్రేమిస్తున్నాడు. అలా ప్రేమించడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే చూడండి, ప్రేమ యందు నిలిచి ఉండి, నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. దేవుని యొక్క ప్రేమ యందు మనం నిలిచి ఉండాలని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నేను మీకు మళ్ళీ అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్తాను. దేవుని యొక్క ప్రేమలో మనం నిలిచి ఉండాలని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకనే కదా యేసు ప్రభు వాళ్ళు చాలా తేటగా చెప్తారు, నా తండ్రి నన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, నేను కూడా మిమ్మల్ని అట్టి రీతిగానే ప్రేమిస్తున్నాను. ఎందుకు అంటే, నా ప్రేమలో మీరు నిలిచి ఉండాలి. నేను మిమ్మల్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నానో మీరు ఇతరుల పట్ల ఆ విధమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మొట్టమొదటిగా మనం చూసుకున్నాము, దేవుడు ఒక మంచి రిలేషన్ కలిగి ఉండాలని మనం ప్రేమిస్తున్నాడు. రెండోదిగా మనం మంచి పరిమళ సువాసన జీవితం కలిగి ఉండాలి, అంటే మంచి సాక్షి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మూడోదిగా దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉండాలి. ఆయన ప్రేమని మనం ఇతరులకి కనపరచాలి అనే దాన్ని బట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అనేకమైన మార్లు దేవుడు తన ప్రేమ గురించి చెప్తూనే వచ్చాడు. ఇంకా సిలువలో కొద్ది క్షణాల్లో ఆయన చనిపోతున్నాడు అని తెలిసినప్పుడు కూడా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని చెప్పాడు. అంటే దేవుడు ఎంత ప్రేమ, క్షమించే ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. దేవుని ప్రేమ వర్ణనాతీతం. ఈరోజు దేవుని ప్రేమలోకి రండి, దేవుని ప్రేమలో నిలిచి ఉందాం, దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉందాం, మంచి సువాసన కలిగినటువంటి ఒక మంచి సాక్షి జీవితాన్ని కలిగి ఉందాం. మూడోదిగా ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉందాం. ఎందుకంటే దేవుడు యేసు ప్రభుని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, యేసు ప్రభు కూడా మనల్ని అట్టి రీతిగానే ప్రేమిస్తున్నాడు. అలాంటి ఐడియల్ లైఫ్ కూడా మనం ఇతరుల పట్ల అట్టి రీతిగానే ప్రేమించాలని, అలాంటి ప్రేమలో మనం నిలిచి ఉండాలని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు.
చూసాం కదా ఈరోజు ఈ 3 అంశాల ద్వారా దేవుడు మనతో చాలా తేటగా మాట్లాడాడు. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అన్న విషయం గురించి దేవుడు మనతో చాలా క్లియర్గా మాట్లాడాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. మీరందరూ దేవుని ప్రార్థనలో బలపడండి. అంత్యదినములు చాలా సమీపంగా మనం అంత్యదినాల్లో ఉన్నాము. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మనం సిద్ధపడదాం, బాగా ప్రార్థనలో బలపడదాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ అండ్ లెట్ మీ ప్రే ఫర్ యూ. లవింగ్ గ్రేషియస్ హెవెన్లీ ఫాదర్, మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు రాజా. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో రచనైనా ఎంతమంది ఈ వాక్యం అయితే విన్నారో వాళ్ళందరి జీవితాల్లో నైనా మీరు వాళ్ళని ఎందుకు ప్రేమిస్తున్నారు, మమ్మల్ని అందరినీ ఎందుకు ప్రేమిస్తున్నారని మాతో చాలా తేటగా మాట్లాడారు. మేము అట్టి రీతిగా మా జీవితాలు కట్టుకొని నీ కొరకు మరింత సాక్షి జీవితాన్ని మేము మెరుగుపరుచుకునే వాళ్ళకి సహాయం చేసి మహిమ పొందుకోండి. ఏసునామమున ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. Amen. May God bless you and may God bless you. Thank you.